అందరికీ నమస్కారం. అంతర్ముఖయానంలోకి స్వాగతం. మనస్సుకు తెలియనిది అంటే ఎందుకు భయం? ఈ విషయం షణ్ముఖానంద్ గారు రచించిన అంతర్ముఖయానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది. మనస్సుకు తెలియనిది అంటే ఎందుకు భయం? మనస్సు తెలిసిన చోటే ఉంటుంది. మనస్సు గతంతో నిర్మించబడినది. తెలియని చోట మనస్సు తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. కనుక ఇక్కడ భయం తెలియనితనం గురించి కాదు, అస్తిత్వ సమస్యే భయం. భవిష్యత్తు అంటే తెలియనిది. అందుకే భవిష్యత్తుని ఊహిస్తూ ఇలాగే ఉంటుంది అని నమ్మి మనస్సు తన అస్తిత్వాన్ని కాపాడుకుంటుంది. అందుకే మనం నాకు అన్నీ తెలుసు లేదా నాకు ఏమి కావాలో అది తెలుసు అన్న నమ్మకంతో ఉంటాం. సాధ్యమైనంత వరకు తెలియని దానిని పరిచయం కానివ్వము. ధ్యానికి మనస్సు కన్నా తెలుసుకోవడమే ముఖ్యం. అందుకే ధ్యాని నిరంతర సత్యాన్వేషి. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే షణ్ముఖానంద్ గారు రచించిన అంతర్ముఖయానం, అలానే నేటి సమాజానికి బుద్ధుని ధర్మం, ఈ రెండు పుస్తకాలు కావాలనుకుంటే 9848368290 ఈ నెంబర్కి పుస్తకానికి ₹240 చొప్పున ఫోన్పే కానీ జీపే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ కనుక, పోస్టల్ అడ్రస్ కనుక పంపిస్తే నేను వెంటనే బుక్ పోస్ట్ చేయగలను. అలానే కామెంట్ సెక్షన్లో మీకు దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే, ఇంకా భయం గురించి కానీ, లేకపోతే ఆందోళన గురించి కానీ, లేకపోతే ప్రేమ గురించి, ద్వేషం గురించి, ఇలా ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే, ఏ విషయం తెలుసుకోవాలో ఆ విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే షణ్ముఖానంద్ గారు రచించిన ఈ 2 పుస్తకాల్లో నుంచి చూసి చదవబడుతుంది. ధన్యవాదాలు.